జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చెల్లెమ్మా, సిస్టర్, బోనా సిస్టర్. ఏంటండి ఏడుకొండల మావయ్య సోదమ్మని వెంట పెట్టుకొచ్చాడేంటండి? ఆయనే పెద్ద సోది, మళ్ళీ ఇంకో సోదం ఎందుకండి? మీకు ఇంకా అర్థం కాలేదా? వాళ్ళేదో ప్లాన్ చేయబోతున్నారు. చెల్లెమ్మా, తాయారు, కుమారి, రండి రండి రండి. ఏంటి నాన్నా? అల్లుడు గారు ఏరమ్మా? పని మీద బయటికి వెళ్లారు. చెల్లెమ్మెక్కడా? అత్తయ్య. చెల్లెమ్మా, చెల్లెమ్మా వచ్చేసింది. ఇందాక నేను చెప్పలా, నా చెల్లెలు ద గ్రేట్ భువనేశ్వరీదేవి. తనెవరన్నయ్య గారు? సోదమ్మ సిస్టర్. సోది చెప్పించుకుందామని తీసుకొచ్చాను. సోదేంటి? జరిగింది చెబుతాను తల్లి, జరిగేది చెబుతాను, జరగబోయేది కూడా చెబుతాను. అన్నీ చెప్పడానికి నువ్వేమైనా దేవతవా? ఆ దేవత పంపిన మనిషిని అనుకో తల్లి. సిస్టర్, ఈ సోదమ్మ చాలా పవర్ఫుల్. ఈవిడ చెప్పిన పనులన్నీ జరుగుతాయి. అవునదినా, అసలే మనం కష్టాల్లో ఉన్నాం, సోది చెప్పించుకుందాం. అవును సిస్టర్. ఏటారా కూసో తల్లి. పైన కాదు తల్లి, కింద నా ఎదురుగా కూసో. నేను కింద కూర్చోవాలా? నేనెవరో తెలుసా నీకు? ఆవిడకి అన్నీ తెలుసు సిస్టర్. కాసేపు అలా కూర్చోండి ప్లీజ్ సిస్టర్. చెయ్యి ఇవ్వమ్మా. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, జరిగింది చెబుతాను, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను. అబ్బా, అవన్నీ ముందే చెప్పావు కదా, అసలు విషయం చెప్పు. కొన్నాళ్ల కిందట నీ పెనిమిటి చెరసాలకు పోయిండు. ఈ విషయం నేను చెప్పలేదే, సోదమ్మకి ఎలా తెలిసింది? నీ పెనిమిటికి నువ్వు రెండో భార్యవి. నేనేం చెప్పలేదు సిస్టర్. నీ సవతి మంచం ఎక్కినాది. అబ్బా, అదంతా ఎందుకు సోదమ్మా, అసలు విషయం చెప్పు. అబ్బు, నీ పెనిమిటి గుండె ముక్కలైనాది. ఈ ఇల్లు రెండు ముక్కలైనాది. అందరిలో గుబులు పుడుతుంది. దిగులు దిగులుగా ఉండారు. అబ్బా, అసలు విషయం చెప్పు సోదమ్మా, ఊరికే నానబెడతావు. మధ్యలో అడ్డు తగిలావంటే పక్షవాతం వచ్చి మంచాన పడతావు. మామూలుగానే నేను చూడటం కష్టం, కాలు చేయి పడిపోయి మంచాన పడ్డావంటే నా వాళ్ళగా నోరు మూసుకొని ఉండు. చూడు, ఈ మధ్య నీకు కూడా ఓ గండం వచ్చిపోయినాది.
ఒక తల్లి బిడ్డ వేరుపడినారు, ముఖముఖాలు చూసుకోలేకపోతున్నారు. ఒక తల్లి శోకపడుతోంది, ఒక బిడ్డ బాధపడతాంది. అవన్నీ సరే సోదమ్మా, అసలు విషయం చెప్పు. అసలు విషయం అంటున్నాడు, ఏమై ఉంటుంది? తనేదో సోదమ్మతో చెప్పించాలనుకుంటున్నారు. వాళ్ళ ప్లాన్ అయి ఉంటుంది దివ్యమ్మ. ఇంట్లో కలతలు పోవాలంటే కులదేవత మొక్కు చెల్లించాలి. మొక్కు బాకీ ఉంది. కులదేవత మేమెవరికి మొక్కుకోలేదే. అయినా కులదేవత ఏంటి? అది నీ పెనిమిటికి తెలుసు తల్లి. ఆ బిడ్డ తల్లి కలవాలని మొక్కుకున్నది. ఆ తల్లి మొక్కు ఇది. వెంటనే మొక్కు చెల్లించకపోతే కష్టాల పాలవుతారు. ఎప్పటికీ ఓ ఆపద పొంచి ఉన్నది. కాటు వేయాలని ఎదురు చూస్తున్నది. మొక్కు చెల్లిస్తే ఆపద తొలుగుతాది, చెల్లించకపోతే అపాయం ముంచెత్తుతాది. ముందు నీ పానమే పోతాదే తల్లి, నీ పానమే పోతాదే తల్లి. ఇది అమ్మవారి ఆన. ఇంటిల్లిపాది వెళ్ళండి, మొక్కు చెల్లించండి. ఏ ఒక్కరు తగ్గినా ఎవరి ప్రాణం దక్కదు. జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.